డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. జేఈ అడ్వాన్స్ రాసి ఐఐటీల్లో జాయిన్ కావాలని ఎదురు చూస్తున్న విద్యార్థులందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. జేఈ అడ్వాన్స్ రాసే అవకాశాలని 3 నుంచి 2 సార్లకు తగ్గిస్తూ జాయింట్ అడ్మిషన్ బోర్డ్ జేఏబీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి శుక్రవారము సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే 2024 నవంబర్ 5 నుంచి నవంబర్ 18 మధ్యలో జేఈ అడ్వాన్స్ రాద్దామని కోర్సుల నుంచి డ్రాప్ అవుట్ అయిన విద్యార్థులకు మాత్రము పరీక్ష రాసే అవకాశాన్ని కల్పించింది. జేఏబీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ల మీద విచారణ చేసిన ధర్మాసనము ఈ విధంగా 2 సార్లే అని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేసింది. మనకు గమనిస్తే జేఈ అడ్వాన్స్ రాసే అవకాశాలని 2 నుంచి 3 సార్లకు పెంచుతూ గత ఏడాది నవంబర్ 5వ తేదీన జేఏబీ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. నవంబర్ 18వ తేదీన దాన్ని వెనక్కి తీసుకుంది. కేవలము 2 సార్లు మాత్రమే అవకాశం కల్పిస్తామని చెప్పేసి చెప్పింది. 3 సార్లు రాసుకోవచ్చని నవంబర్ 5న జేఏబీ ఇచ్చిన ప్రకటనతో తాము ఇంజనీరింగ్ కోర్సు నుంచి డ్రాప్ అయ్యామని, తమకు నష్టం కలిగిందని పిటిషనర్లు సుప్రీంకోర్టుకు విన్నవించారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనము ఆయా కోర్సుల నుంచి డ్రాప్ అవుట్ అయిన విద్యార్థులకు మాత్రం జేఈ అడ్వాన్స్ రాసేందుకు అవకాశాన్ని కల్పించింది. సో ఇక నుంచి జేఈ అడ్వాన్స్ 2 సార్లే, దాన్ని గమనించండి. ఆల్ ద బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.